మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో బైబిల్ పఠనంలో భాగంగా ముఖ్యంగా మనం బైబిల్ పల్లవి పాడుకొని పఠనాన్ని ప్రారంభించుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. చాలు. ఈ సమయంలో బైబిల్ పఠనంలో భాగంగా పరిశుద్ధ గ్రంథంలోంచి నిర్గమాకాండం ధ్యానిస్తుండగా నిర్గమాకాండంలోని 20వ అధ్యాయము ప్రాముఖ్యమైన దేవుని యొక్క మాటలు ఆజ్ఞలు గల గ్రంథాన్ని కొంతవరకు ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు మార్చి చదువుకుందాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం. దేవుడు ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. నరహత్య చేయకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్య అయినను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గర దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. నీవు మాతో మాటలాడుము, మేము విందుము. దేవుడు మాతో మాటలాడిన యెడల మేము చనిపోవుదుము. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా, మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు మలచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. సమయంలో ప్రభు సహాయ నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కృపగల దేవా, అని ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా హృదయం తెరువమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. గడిచిన వారం వరకు మనం 19వ అధ్యాయం వరకు ధ్యానం చేసుకున్నాం. అయితే ఈ సమయంలో మనం చూసినట్లయితే ముఖ్యమైన అధ్యాయంగా ఇందులో చెప్పబడిన మాటలు యావత్ ప్రపంచాన్ని కూడా చేంజ్ చేసిన మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. అంతగానో ఏం చేశాయన్నా
ఈ మాటలు అంటే మనం చూస్తాం, చాలా దేశాల రాజ్యాంగాలకి వాళ్ళు పరిపాలన చేయటానికి అత్యంత ప్రాముఖ్యమైన మాటలు, రూల్స్, రెగ్యులేషన్స్ లేదా శాసనాలన్నీ కూడా ఎక్కడున్నాయంటే ఈ నిర్గమకాండం 20 నుంచి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం నుంచి మీరు ఏ రాజ్యాంగమైనా తీసుకోండి, ఆల్మోస్ట్ పాశ్చాత్య దేశాల్లోని రాజ్యాంగాలన్నింటిలో కూడా మోస్ట్లీ ఇంగ్లాండ్ కానీ అమెరికా కానీ ఈ రాజ్యాంగాల్లో రాయబడిన మాటలు బైబిల్లోంచి వాళ్ళు తీసుకున్నవే. దానిలోంచే ఇతర రాజ్యాంగాల్లోంచి మన భారతదేశంలో కూడా తీసుకున్న మాటలు చాలా ఉన్నాయి. మనం చూస్తాం ఈ దాంట్లో ఆశ్రయపురాలు ఉంటాయి. అంటే ఎవడైనా తప్పు చేసినప్పుడు వాడిని వెంటనే చంపేయాలా? కాదు, వాడికి ఛాన్స్ ఇవ్వడానికి ఎక్కడ పెట్టాలి? వాడిని ఆశ్రయపురాల్లో పెట్టాలి. అవి ఆయా ఊర్లలో ఉండాలి. ఇంతమందికి ఆశ్రయపురాలు ఉండాలి. ఆ ఆశ్రయపురాలు ఇప్పుడు మనకేంటవి? జైళ్ళు, అంతే కదా. తప్పు చేసిన వెంటనే వాడిని చంపేయకుండా ముందు అసలు విచారించాలి కదా, వాడు తప్పు చేశాడో లేదో. దాన్ని పెట్టడానికి జైలు వ్యవస్థ వచ్చింది కూడా దీంట్లోంచి. ఇట్లా అనేకమైన ఆజ్ఞలు, అనేకమైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి, నిర్గమాకాండంలో నుంచి భక్తుడైన మోషే గారి ద్వారా మనకి దేవుడిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే గడిచిన వారం వరకు మనం 19వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం. దేవుడు మోషేని కొండ మీదకి పిలవటం, సీనాయి పర్వతం మీదకి ఆయన వెళ్ళినప్పుడు ఆ తర్వాత జరిగిన సంఘటనలను ఏంటో మనం ఈ అధ్యాయంలో చూస్తాం. దేవుడు మాట్లాడిన మాటలు ఏంటో చూస్తాం. కాబట్టి మనం మొదటి వచనం చూసినట్లయితే 20వ అధ్యాయంలో మొదటి వచనం, దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. మనకి ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ఇవన్నీ కమాండ్స్. మనం కమాండ్ ఎవరిని చేయగలం సాధారణంగా అన్న? ఎవరిని కమాండ్ చేయగలుగుతాం? ఇప్పుడు దేవినన్ను ఉన్నారు, ఓన్లీ వాళ్ళ అబ్బాయి అయినా ఆర్కే మీద చాలా కమాండ్ చేయగలడు. అదే దీవెనన్ను వచ్చి అక్షితని కమాండ్ చేశాడు అనుకోండి, జాయ్ని అంటే ఒకసారి లోపడ్డ తర్వాత సార్ అంకుల్ పోండి అంకుల్, మేము వినాలే మీ మాట అనొచ్చు. అంటే మనకి కమాండ్ ఎవరిని చేస్తామంటే మనకి లోబడిన వాళ్ళని మాత్రమే, మన పిల్లల్ని, మన సొంత వారిని కమాండ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఉంది. ఇండియన్ ఆర్మీ ఒక అధికారి వచ్చి నన్ను పిలిచి, నువ్వు ఇక్కడ పలానా కాశ్మీర్లో పని ఉంది మీరు రావాలని అనుకో, నువ్వెవరే నాకు చెప్పడానికి? నువ్వు నా అధికారివా? నేను ఎవరికి లోపడతా? మా డిఈఓ గారికి, మా విద్యాశాఖ మంత్రి గారికి నేను లోపడతా, నేను టీచర్ని కాబట్టి. అదే ఆర్మీ సోల్జర్ ఉన్నాడు అనుకోండి, జవాను, ఆయన చెప్పిన అధికారి బట్టి లోపడతా. అంటే కమాండ్స్ అంటే ఎవరికంటే తన లోబడే వాళ్ళకే దేవుడిస్తాడు కమాండ్స్ లేదా ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు అంటే తను లోబడే పిల్లలకి సరి చేయడానికి. మళ్ళీ ఇవైనా ఆజ్ఞలు చెడ్డవా అంటే చెడ్డవి కాదు, అన్నీ మంచివే. ఆజ్ఞలు లేకపోతే మనం ఇష్టానుసారంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉన్నాయి, ట్రాఫిక్ రూల్స్. మీరు లెఫ్ట్ సైడే నడవండి, లేదు నేను రైట్ సైడ్ నడుస్తానా, అట్నుంచి ఏదో వచ్చి గుద్దిద్ది. ఎవరికి నష్టం? కాలు ఇరిగిద్ది. అప్పుడు కానీ నువ్వు గవర్నమెంట్ అన్నావు అనుకో, గవర్నమెంట్ అంటది నీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలీదా, మీ స్కూల్లో చెప్పలేదా, ఆజ్ఞలు నీకు తెలియదా అంటారు. తప్పేవరిది? మందే. ఆజ్ఞలు ఫాలో కాకపోతే తప్పు కంప్లీట్గా మందే అవుతుంది. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే దేవుడు ఈ ఆజ్ఞలంట తన స్వహస్తాలతో రాసి ఇచ్చారంట. ఎంత ప్రాముఖ్యమైన మాట అంటే దేవుడు స్వహస్తాలతో రాసి ఇచ్చిన రాతి పలకలు కదా. మనం చూస్తాం ఎక్కడంటే 31వ అధ్యాయంలో, నిర్గమాకాండం 31వ అధ్యాయంలో దేవుడు రాసి ఇచ్చిన మాటలు ఇవి ఎంతో పవిత్రమైనవి. 16వ వచనం, నిర్గమాకాండము 31:16. 31:18 నేను లాస్ట్ వచ్చి. సీనాయి కొండ మీద మోషేతో చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలతో వ్రాయబడిన రాతి పలకలను స్వహస్తాలతో దేవుడు రాసి ఆ ఆజ్ఞలు ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఈ 10 ఆజ్ఞలు అనేవి మొత్తం ప్రపంచానికి చాలా ప్రాముఖ్యమైనవి, చాలా ఇంపార్టెంట్గా అప్పుడు ఉన్నాయి. మరి ఈ ఆజ్ఞలు ఎవరికి ఇచ్చాడు దేవుడు అంటే అందరికి ఇచ్చాడా? ఈజిప్ట్లో, ఐగుప్తులో ఉన్న జనాలకి, లేదంటే చాలామంది ఉన్నారు ఆ రోజుల్లో ఇశ్రాయేలీలే కాకుండా, దేవుని ప్రజలే కాకుండా, ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు ఆర్మీ అధికారి ఉన్నాడు, ఆర్మీ వాళ్ళకే ఆజ్ఞలు ఇవ్వగలడు. ఆర్మీ అధికారి వచ్చి డాక్టర్లకి, ఆర్మీ ఆఫీసర్ వచ్చి లాయర్లకి ఆజ్ఞలు ఇస్తే, నువ్వు మాకు
మాకు సంబంధం లేదు, నువ్వు మా అధికారి కాదు అంటారు. అట్లా దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞలు అవి. ఇవి ఎంతో ప్రాముఖ్యమైనవి కాబట్టి ప్రపంచం మొత్తం ఇవి ఆచరించదగినవి. మిగతా వాళ్ళు పాటించలే. మిగతా వాళ్ళ దేవతలను ఆరాధించుకునే పనిలో ఉన్నారు. అది మనకు సంబంధం లేదు. కానీ ఈ మాత్రం ప్రాముఖ్యంగా ఈ దేవుని మాటలు దేవుడు వేలుతో రాశాడంట. మనం ద్వితీయోపదేశకాండంలో చూస్తాము, 5వ అధ్యాయము 22వ వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో ఆయన నోటితో కూడా చెప్పారంట, స్వరంతో, చేత్తో రాయటమే కాదు. గొప్ప స్వరముతో మీ సమాజం అంతటితో మాట్లాడి చెప్పి 2 రాతి పలకల మీద వ్రాసి నాకు ఇచ్చాను. చాలు. మోషే అంటున్నాడు, ఈ మాటలు అంటే ఏ మాటలు? 5 వచనాలు అన్నీ అవే కదా. మళ్ళీ 10 కమాండ్మెంట్స్ పైకి చదువుకుంటూ పోతే ఈ మాటలు దేవుడు చెప్పాడంట. గొప్ప స్వరంతో ముందు చెప్పి ఆ మాటల్ని రాశాడంట. మనం కూడా చాలాసార్లు మనం ఏమన్నా పిల్లలకి ఫస్ట్ చెప్తాం. టీచర్లు కూడా ఏమంటారు, ఫస్ట్ లెసన్ చెప్పాక మీరు ఏం చేయాలి, రాసుకోండి చెప్తారు. తర్వాత రాసుకోండి, అది బాగా గుర్తుంటుంది. చెప్తే మర్చిపోవచ్చు, రాస్తే గుర్తుంటుంది. కాబట్టి దేవుడు ఈ ప్రాముఖ్యమైన 10 ఆజ్ఞలను మనకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే మరి ఆజ్ఞలు అనేవి అందరికీ ఇచ్చాడా? ప్రపంచం అందరికీ అంటే కాదు, కానీ కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే ఇచ్చినట్లుగా చూస్తాం. ఈ ఆజ్ఞలు అంటేనేమో కమాండ్మెంట్స్. ఇవి మొత్తం ఆ తర్వాత మనం అధ్యాయాలు చదువుకుంటూ పోతే దేవుడు ధర్మశాస్త్రాన్ని కూడా ఇచ్చినట్టుగా చూస్తాం. ధర్మశాస్త్రం అంటే బుక్ ఆఫ్ లా, అంటే వాళ్ళు ఎలా జీవించాలి. మనకు కూడా లా అనేది ఉంది. లా ప్రకారం ఇలా చేయాలి. మనం రూల్స్ మాట్లాడతాం కదా, మీరు లా ప్రకారం ₹1,00,00,000 తీసుకున్నారు, నాకు కట్టాలి. ఈయనేమంటాడు, లా ప్రకారం నేను చాలా అప్పుల పాలైపోయాను కాబట్టి నేను ఐపీ పెడతా, నేను చాలా అప్పుల పాలైపోయానండి, నేను కట్టలేను, నా దగ్గర. లా ప్రకారం చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయో దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని పూజించడానికి, దేవుని లోబడ్డానికి కూడా దేవుడు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాడు. అదే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రంలో భాగమైన 10 ఆజ్ఞలను, ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అయితే ఈ ఆజ్ఞలకు చాలామంది ప్రజలు ధర్మశాస్త్రం రాకముందే దేవుడికి లోబడ్డారు. ఆదికాండం పుస్తకంలో చూసినట్లయితే ఆదికాండం తర్వాత నిర్గమాకాండం ఉంది. ఆదికాండంలో వాళ్ళకి ధర్మశాస్త్రం ఉందా? అబ్రహాముకు ధర్మశాస్త్రం తెలియదు, యాకోబుకు తెలియదు, నోవాహుకు తెలియదు. కానీ వీళ్ళందరూ దేవుని మాటను బట్టి నిజమైన దేవుని తెలుసుకున్నారు. దేవా, నువ్వు ఒకడు ఉన్నావు, నువ్వు ఆకాశమునకు సృష్టికి సృష్టికర్తవు. అబ్రహాం అంటాడు, నువ్వు సృష్టికర్త అయిన దేవుడు అంటాడు, నువ్వు సమస్తాన్ని సృష్టించావు అంటాడు. దేవుడికి లోబడినట్లుగా చూస్తున్నాం. చూడండి, వాళ్ళు ఏంటంటే దేవుని మాటకు లోబడ్డాలు. ఆజ్ఞ, మాట, వాక్యము, శాసనము ఈక్వల్ మాటలు గుర్తుపెట్టుకోండి. ఆజ్ఞ, శాసనం, మాటలు ఇవన్నీ కూడా ఒకే ప్యారల్ మాటలు అనమాట. ఒకసారి దేవుడు మాటలాడాను అంటాడు, ఒకసారి దేవుడు ఆజ్ఞ ఇచ్చాను, ఒకసారి దేవుడు ఆజ్ఞాపించాను, ఒకసారి దేవుడు శాసనాలను మీరు పాటించాలి. ఇవన్నీ కూడా సేమ్ మాటలే. అయితే మన ఆదికాండంలో చూసినట్లయితే నోవాహుకు 6వ అధ్యాయంలో, ఆదికాండం 6వ అధ్యాయంలో ఈ లోకమంతా ఎలా ఉందంట? 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలో ఊహాంతయు ఎల్లప్పుడూ చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను సంతాపము నొంది ఉన్నానని. అయితే నోవాహు యెహోవా కృప పొందినవాడు ఆయన. ఆ కాలంలో సమాజం అంతా ఎలా ఉందంటే మొత్తం అంతా చెడిపోయారంట. భూమి మీద చెడుతనమే ఉందంట. ఆ చెడుతనం మనం పారామీటర్స్తో కొలవాలి, అంత ఘోరంగా అయిపోయిందంట. దేవుడు అంటున్నాడు, వీళ్ళందరినీ నేనేగా జంతువుల్ని, పురుగుల్ని, మనుషుల్ని, చేపల్ని ఎవరిని ఉంచాలనుకోవట్లా, అందరినీ నిర్మూలించాలి అనుకుంటున్నాను. ఆ టైంలో ఒక పర్సన్ కనబడ్డాడు. ఆ పర్సన్ ఎవరంటే నోవాహు. ఎందుకు ఆ పర్సనే కనబడ్డాడంటే ఆయన దేవుని ఆజ్ఞలను, దేవుని మాటను విన్నవాడు. అంతే కదండి. చాలామంది పిల్లలు ఉన్నారనుకోండి, మీకు 10 మంది పిల్లలు ఉన్నారు, అందులో 9 మంది మీరు మాట వినట్లా, ఒక్కడు వింటున్నాడు. మీరు ఎవరికి పని చెప్తారు? రోజుల్ని వినేవాడికే చెప్తారు. లోబడే 9 మంది మీ పిల్లలే, 9 మంది కూడా
మీ పిల్లలు అయినప్పటికీ ఓన్లీ 1% ఎందుకు చెప్పామంటే ఆజ్ఞకు లోబడే వ్యక్తి. నోవా కూడా ఆజ్ఞకు లోబడి నోవాకు చాలా పెద్ద పని చెప్పాడు దేవుడు. నేను చాలా పెద్ద జలప్రలయాన్ని కల్పించబోతున్నాను. ఆ ఆకాశం 40 రోజులు వర్షాన్ని ఇస్తుంది, ఎవ్వరు ఉండరు. కాబట్టి నీ కోసం, నీ భార్య, నీ 3 కుమారులు, వాళ్ళ భార్యల కోసం, సకల జంతువులు ఆడ మగ అన్నిటి కోసం ఒక ఓడగట్టు అని చెప్పారు. ఓడగట్టినట్టు మనం చూసినట్టు దేవునికి లోబడి ఆయన 21వ వచనం 22వ వచనం తినుటకు నానా విధములైన ఆహార పదార్థములు కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును. నోవాహు అట్లా చేసెను. దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము లోబడే పర్సన్స్, ఆజ్ఞకు మాటలకు లోబడే పర్సన్ నోవా. అందుకనే దేవుడు అంత పని అప్పచెప్తూ వచ్చాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో కూడా దేవుడు అబ్రహామును పిలిచాడు. ఎక్కడో మన భాషలో చెప్పాలంటే ఎక్కడో అమెరికా నుంచి, బాబు శ్రీనివాస్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే ఆఫ్రికా పోవాలన్నాడు. అప్పుడు ఒక్కసారి షాక్ అయ్యి, ఏంటి ప్రభా అమెరికా నుంచి ఆఫ్రికాకి పోవాలా? బస్సు లేదు, ఫ్లైట్ లేదు, కార్ లేదు, ఎట్లా పోవాలి బాబు? నువ్వు నా మాటకు లోబడతావా? లోబడ్డాడు. ఎక్కడ నుంచి దాదాపు ఆ ఊరు అనే దేశం నుంచి ఎక్కడో ఉంటాయి, మన మ్యాప్లో చూసినట్లయితే అవి ఆఫ్ఘనిస్తాన్ అటు ఇంక పైకి ఇరాన్, ఇరాక్ ఆ దేశాల నుంచి అలా ఇజ్రాయెల్ దాకా నడుచుకుంటూ వచ్చాడంట ఆ కాలంలో. ఎవరిని? భార్యను, పిల్లలను, గొర్రెలను. ఆదికాండం 12వ అధ్యాయం చదివితే అందరినీ వేసుకొని వచ్చాడు మొత్తం. అరే నీకు రూట్ మ్యాప్ తెలీదు, మ్యాప్ లేదు, క్యాంపస్ లేదు, ఎలా వెళ్ళావయ్యా అంటే ఏం చెప్తాడు? నా దేవుని ఆజ్ఞకు, దేవుని మాటకు నేను లోబడ్డాను. అంటే ఈ ఆజ్ఞలు ఎవరికి? లోబడే పిల్లలకి. ఇంకా చాలామంది లోబడినట్టుగా మనం చూస్తున్నాం. మోషే కూడా మనం చూసినట్లయితే నిర్గమకాండంలో, బాబు మోషే నువ్వు ఏం చేయాలంటే ఈ ఐగుప్తులో నీ ప్రజలందరూ, ఇశ్రాయేల్ అందరూ ఇరుక్కుపోయారు. వాళ్ళు దాదాపు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు, నువ్వు అందరిని విడిపించాలి దా అంటే, మళ్ళీ మోషే ఏంటి ప్రభా నేను నత్తివాడిని, మాటలు కూడా సరిగి రావు, నేనే ఇలా రాజుతో ఏం మాట్లాడాలి? ఫరో, వాళ్ళంతా ఈజిప్ట్ దేశానికి రాజులు, ఫరోతో నేనేం మాట్లాడగలను ప్రభా అంటే, కాదు నువ్వు రావాలా? సరే వస్తాను. ఆజ్ఞకు లోబడే వ్యక్తి, ఆయన ద్వారా దేవుడు అందరినీ బయటికి రప్పించినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ ఆజ్ఞకు లోబడే వాళ్ళు ఉన్నారు, ఆజ్ఞకు లోబడని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారుగా. ఆదికాండం 4వ అధ్యాయంలోనే కయీన్ ఉంటాడు. చూడండి కయీన్ గురించి మనం చూసినట్లయితే ఆయన దేవుడి మీద ఏం చేస్తున్నాడు? 7వ వచనం 6వ వచనం, యెహోవా కయీనుతో నీ కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొనున్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల కయీను తన తమ్ముడైన హేబెల్తో మాట్లాడి అతన్ని చంపేశాడు. చాలు, ఆ సందర్భం అంతా మాకు తెలుసు. స్టోరీ ఏంటంటే కయీను హేబెలు బ్రదర్సు. హేబెలు యొక్క ఆఫరింగ్ని దేవుడు యాక్సెప్ట్ చేశాడు, కయీను యొక్క ఆఫరింగ్ని దేవుడు రిజెక్ట్ చేశాడు. ఎందుకంటే ఆయనలో లోపాలు ఉన్నాయి. అవి చెప్తే ఏమంటున్నాడు? సనుగుతుండు, దేవుడి మీద కోపపడుతుండు. నువ్వు నాకు చెప్పొచ్చావా అంటున్నాడు. ఆ కోపంతో తమ్ముడిని చంపేశాడంట. డైరెక్ట్ తీసుకెళ్ళి పొలంలో చంపేశాడు. మొదటి హత్య జరిగిన ప్రాంతం. లోబడని వ్యక్తి కయీను. అట్లా మనం చూసినట్లయితే చాలామంది లోబడిన వాళ్ళు ఉన్నారు. ప్రభువా మరి ధర్మశాస్త్రాన్ని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరికీ ఇచ్చాడు కదా, దేవుడు యాక్సెప్ట్ చేసిన వాళ్ళేమో ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారు, పీక్స్కి. చదువుకోని వాళ్ళు, పాటించిన వాళ్ళు చాలా అట్టడుగు స్థాయిలో ఉండిపోయారు, మరణించారు, శాపాన్ని కొని తెచ్చుకున్నారు. మనకు కూడా అంతే కదండి. ఇప్పుడు మా బాబు ఉన్నాడు, మా బాబు నేను న్యూ విజన్ స్కూల్లో ఐఐటి ఫౌండేషన్లో వేసాను. చాలా డబ్బులు ఖర్చు పెట్టాను, సంవత్సరానికి ₹1,00,000 పెట్టాను. వాడు బాగా చదువుకొని ఆ బుక్స్ అన్నీ, ఆ కాంటెక్స్ట్ అంతా ఎక్కించుకొని బాగా చేస్తే ఎవరికి లాభం? వాడికే లాభం. ఎక్కడో ఐఐటీలో వస్తుంది జాబు, ఐఐటీలో సీట్ వస్తే మంచి జాబ్ వస్తుంది. చదవలేదు అనుకోండి, ఎవరికి నష్టం? వాడికే నష్టం. బాధపడేది ఎవరు? నేను. ఎన్ని డబ్బులు తగలబోసా, లాస్ట్కి ఏమంటాం? ఎన్ని డబ్బులు తగలబోతే అక్షి నువ్వు చదవలేదేంట్రా అంటాను నేను. సేమ్ దేవుడు కూడా తన పిల్లలకి మంచి చేయాలనే ఈ ఆజ్ఞలు, రూల్స్, రెగ్యులేషన్స్ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈ ఆజ్ఞలు ఎవరికంటే తిమోతి భక్తుడికి రాస్తూ చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 11వ వచనం చూద్దాం.
మొదటి తిమోతి 1వ అధ్యాయం 11వ వచనం. అయినను ధర్మశాస్త్రము అంటే ధర్మశాస్త్రం, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఆజ్ఞలు ఎవరి కోసం అంటే చూడండి, చాలా లిస్ట్ ఉంది, చదవండి. విరోధులకు, అవిధేయులకును, భక్తిహీనులకు, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు. చాలా అండి. ధర్మశాస్త్రము, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కమాండ్స్ ఎవరికంటే దాదాపు అక్కడ లెక్క పెడితే 19 మంది వచ్చారు. 19 టైప్స్ ఆఫ్ పీపుల్స్ వచ్చారు. అందులో అబద్ధికులు, చోరులు, దొంగలు, లోబడినోళ్ళు. మీకోసమేరా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అంటే వాళ్ళు ఏమంటారు, మాకు అవసరం లేదు పోండి అంటారు. లోబడిన వాళ్ళు, వీళ్ళ కోసం కూడా దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, వాళ్ళ కోసం కూడా ఇచ్చినట్లుగా చూస్తున్నాం. వీళ్ళంతా ఎవరంటే దేవుని పైన సనుక్కుంటారు, దేవుని లక్ష్య పెట్టరు, దేవునిపై గొనుకుతారు. నువ్వు మాకు వచ్చేయలేదు దేవుడా, ఇచ్చేయలేదు దేవుడా. అసలు నువ్వు రూల్స్ ఫాలో అవ్వలేదు కదా. దేవుడు ఏమంటాడు, నువ్వు బుక్కే చదువుకోలేదు, సిలబసే చదువుకోలేదు, ఎగ్జామ్ రాసినావు, ఫెయిల్ అవుతావు. ప్రభువా నువ్వు మంచోడు కాదు, నన్ను అనవసరంగా ఫెయిల్ చేసినావు అంటే, అరే బాబు బుక్ ఎప్పుడైనా ఓపెన్ చేసావా అంటాడు. బుక్కే ఓపెన్ చేయలేదు, నీకు కాంటెక్స్టే తెలియదు, సిలబసే తెలియదు. దేవుడు అనేది అదే. అందుకే నెహెమ్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 26వ వచనం. వాళ్ళంతా అవిధేయులంట, లక్ష్య పెట్టని వాళ్ళు. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి నీ ప్రవక్తలను చంపి, ఇలాంటి వాళ్ళ కోసమే ధర్మశాస్త్రం ఇస్తే వాళ్ళు ఏం చెప్పారంట, ఆ ధర్మశాస్త్రాన్ని మంచిని చెప్పే పాస్టర్ గారులని, సేవకులు చంపేశారంట. వాళ్ళు ఘోరంగా మారిపోయిందన్నమాట సమాజం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే లోబడిన వ్యక్తులు ఉన్నారు, లోబడే వ్యక్తులు ఉన్నారు. నిర్గమకాండం మనం 14వ అధ్యాయం చూస్తాం. ఫరో రథములతో వాళ్ళందరినీ తరుముతూ ఉన్నప్పుడు వాళ్ళు అంటారు, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు, మాకు ఐగుప్తులో సమాధులు లేవా, ఇక్కడ 11వ వచనం ఇక్కడ ఉంటుంది, సమాధులు లేవా, ఎందుకు తీసుకొచ్చావు సనుక్కుంటారు. అంటే దేవుడు చేసిన మేలు కార్యాలు వాళ్ళు గమనించినప్పుడు, దేవుని శక్తిని గమనించినప్పుడు ఇంకా ఆయన ఆజ్ఞలు ఏం పాటిస్తారు. ఇక్కడ నా తలంపు ఏంటంటే, ఆజ్ఞలు ఎవరికి అంటే అందరికీ. నెంబర్ 1, ఆజ్ఞలు అందరి కోసం దేవుడు ప్రిపేర్ చేశాడు. అవి లోబడే వాళ్ళకి, లోబడిన వాళ్ళకి. నువ్వు ఏ రకంలో ఉన్నావు, క్యాచ్ చేస్తున్నావా, ఆజ్ఞలు ఫాలో అవుతున్నావా, ఫాలో అవ్వట్లేదా, లోబడేవారుగా ఉన్నావా, లోబడని వాళ్ళుగా ఉన్నావా. లోబడితేనేమో దేవుడు ఒక హై రేంజ్లో ఉంచుతాడు, లోబడకపోతే నాశనమే వారి అంతం. నెంబర్ 2, ఆజ్ఞలు ఎలాంటివి మరి. దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, బాగానే ఉంది, ప్రపంచాన్ని తలకిందులు చేసినాయి అని బాగానే చెప్తున్నాం. మరి ఈ ఆజ్ఞలు ఎలాంటివి అంటే వీటిని ట్రస్ట్ చేయొచ్చా, వీటిని నమ్మొచ్చా, ఈ మంచియేనా, చెడ్డ ఆజ్ఞలు ఉండొచ్చు కదా. చాలామంది ఉంటారు మన ఫ్రెండ్స్, పిల్లలు ఆజ్ఞల్ని ఏంటంటే వేరే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మేసి కరెక్ట్ అనుకొని చెడ్డదారికి వెళ్ళిపోతున్నారు యవనస్తులు. అవి మంచివి కాదు. కానీ దేవుడి ఆజ్ఞలు, దేవుడి మాటలు ఎలాంటివంట, అవి నమ్మదగినవి అంటాడు. 119వ కీర్తన 86వ వచనం. 119వ కీర్తన 86వ వచనంలో, నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి, ట్రస్ట్. ఈ ఆజ్ఞలు మీరు నమ్మొచ్చు, ఈ ఆజ్ఞలు ఖచ్చితంగా మీరు ఏకీవించవచ్చు, పాటించవచ్చు, తప్పే లేదు. ఇది కేవలం చాలామంది అనుకున్నారు ఇది యేసుక్రీస్తు క్రైస్తవులకు మాత్రమే అని. కానే కాదు, ఈ ఆజ్ఞలు అందరూ ఫాలో అవ్వచ్చు. మీరు ఒక్కసారి బైబిల్ చదివితే దేవుని యొక్క మనసు తెలుస్తుంది, దేవుని యొక్క ఆలోచనలు తెలుస్తాయి. ఓ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మీరు నమ్ముతారు. యేసుక్రీస్తు ఏదో అమెరికా వాళ్ళ దేవుడు కాదు, అందరికని మీకు తెలుస్తుంది. ఈ ఆజ్ఞలంట నమ్మదగినవంట. అలాగే ఈ మాటలంట కొంతకాలమే ఉంటాయా, కాదు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనంలో, నీ మాటలు నిత్యము నిలిచినవి అంటాడు. మన దేవుని వాక్యం అంటే మాటలే, మాటలు ఆజ్ఞలు రెండు ఒకటే. మాటలు అంట నిత్యము ఉంటాయంట. వీటిని నమ్మొచ్చు, ఇవి నిత్యము ఉండేవంట. తర్వాత నీకు ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు, మీరు ఒక్కసారి బైబిల్ చదవండి, బాధ కలిగినప్పుడు దేవుడు ఎంత చక్కగా మాట్లాడతాడంటే అసలు చాలా ఎనర్జీ వస్తుంది.
కళ్ళల్లోంచి కన్నీరు కాలిపోతున్నప్పుడు నేను చూసుకుంటా పర్లేదు అని ఎప్పుడైనా దేవుడు మాట్లాడే అనుభవం ఉంటే అర్థమవుతుంది. అలా నాతో దేవుడు మాట్లాడిన అనుభవాలు కొన్ని అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయని చెప్పను. కానీ మాట్లాడినప్పుడు ఎంత ఎనర్జీ వస్తుందంటే, ఓహో అందరు వదిలేసినా నువ్వు ఉన్నావా, ఓకే ప్రభా చాలు, నువ్వు చూసుకుంటావులే, నీ తల్లి విడిచినా నీ తండ్రి విడిచినా నేను విడువను అన్న మాట ఒకసారి నాకు దేవుడు ప్రార్థనలో మాట్లాడుతూ వచ్చాడు. సడన్గా గుర్తు చేశాడు, ఎందుకు అంత బాధపడుతున్నావు, నీ ఉన్నా కదా అంటున్నావు. మాట్లాడే దేవుడు ఈయన, మాట్లాడే గ్రంథం ఇది, జీవ గ్రంథం. వేరే వాటిలో జీవం ఉండకపోవచ్చు, తెలియకనే ఆరాధించాం. నేను కూడా ఇంతకుముందు తెలియకనే ఆరాధించాం. మేము కూడా దేవుడిని ఎరగక ముందు అనేక ప్రాంతాలకు వెళ్తూ వచ్చాను. అసలు నా పేరు శ్రీనివాస్ అని ఎందుకు పెట్టారంటే అక్కడికి వెళ్ళాను కాబట్టి అక్కడ మొక్కి పెట్టారట మా అమ్మ నాకు, తర్వాత చెప్తా వచ్చారు. కానీ సత్యదేవుడిని తెలుసుకున్నాం. దేవుడి మాటలు ఇవి ఎలాంటివంటే నమ్మదగినవి, నిత్యం నిలిచేవి. 119వ కీర్తన 143వ వచనంలో ఉంటుంది, నీ బాధలో నీకు నెమ్మదినిస్తాయి. 143వ వచనం, 119వ కీర్తన 143. నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని ఇస్తాయి. బాధలు శ్రమలు పట్టి పీడిస్తూ గందరగోళంలో ఉన్నవా, ఒక్కసారి ఈ ఆజ్ఞల వైపు తిరుగు, ఈ మాటల వైపు తిరుగు. దేవుడు కంపల్సరీ నీకు సంతోషాన్ని ఇవ్వడానికి నిశ్చయంగా ఉన్నాడు. తర్వాత ఈ మాటలంటే సత్యమైనవి. ఇదే 119వ కీర్తన 151లో సత్యమైనవి, 172వ వచనంలో న్యాయమైనవి, ఇలా రాయబడుతూ వచ్చాయి. ఈ మాటలు లాంటివి సత్యమైనవి. నమ్మొచ్చా అన్నాడు, ఖచ్చితంగా నమ్మొచ్చు. ఎట్లా చెప్తున్నారు? యేసు అన్నాడు, నేనే మార్గమును జీవమును సత్యం, నేనే సత్యం. మీరు నన్ను ఫాలో అయితే మీకు సత్యం తెలుస్తుంది, కరెక్ట్ తెలుస్తుంది. మీరు ఎక్కడైనా చూసారా క్రైస్తవ బిడ్డలు, నిజంగా క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు, ఉత్తత క్రైస్తవులు కాదులేండి, నిజంగా వాక్యాన్ని హత్తుకొని జీవించే బిడ్డలు అబద్ధం ఆడటం మీరు చూసారా? మోసం చేయటం మీరు చూసారా? దోపిడీలు చేయటం మీరు చూసారా? చెయ్యరు. వాక్యం చదవకపోతే మాత్రం ఇక అంతే, మనం వాళ్ళ గురించి కాదు, వాళ్ళు ఫాలో కాలేరు. కాబట్టి ఈ మాటలు నేను మారుస్తాయి, ఇవి సత్యమైన మాటలు. అందుకే 119వ కీర్తన స్టార్టింగ్లోనే ఈ మాటలు ఫాలో అయితే ఏంటంటే అవమానం నీకు రానివ్వడు. 119వ కీర్తన 6వ వచనంలో అవమానం కరగలేదు. మరి ఇన్ని మాటలు చెప్తున్నాయి, చాలా కష్టంగా ఉంటాయేమో అన్న. ఇది ఐఐటి రేంజ్లో ఉంటుందేమో ఎగ్జామ్, నేనైతే రాయలేను. నీట్ రేంజ్లో ఉంటుందేమో, నేను క్వాలిఫై కాలేను అనుకుంటావా? కాదు. ఈ ఆజ్ఞలు ఏమి కూడా భారమైనవి కానే కావు. యోహాను సువార్త, యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది కదా, ఈ ఆజ్ఞలు ఎక్కడ కూడా భారమైనవి కావు. ఇలాంటి ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. నెంబర్ 1, దేవుడు ఆజ్ఞలు అందరికీ ఇచ్చాడు, లోబడిన వారికి ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలట ఎలాంటివో తెలుసుకున్నాం. మరి ఈ ఆజ్ఞలను పాటించకపోతే ఏమవుతుంది? ఈ ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు నేను ఒక స్కూల్లో చదువుకోవడానికి జాయిన్ అయ్యా. నేను చదవలేదు, నా ఇష్టం వచ్చినట్టు తిరిగా, అల్లరి చేశా, ప్రిన్సిపాల్ మాట వినలేదు, ఎవ్వరి మాట వినలా, మ్యాథ్స్ చేయలేదు, హోంవర్క్ చేయలేదు. ఏమవుతుంది నాకు? చూడండి ఏమవుతుందో చూద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతులు 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. మీరు నా మాట ఆజ్ఞ ఫాలో అవ్వలేదంట. దేవుడు చెప్పాడంట, బాబు మీరు చాలా ప్రత్యేకమైన వాళ్ళు, నేను మిమ్మల్ని ఎన్నుకున్నా, మీకోసం కొన్ని రూల్స్ పెట్టాను అంటే వీళ్ళు ఏం చేశారంట, ఆమెతోనే ఆరాధించాలి. కానీ దేవుడికి ఒక ఇమేజ్ చేయలేం మనం. దేవుడు ఎట్లా ఉంటారో మీరు చూసారా అంటే చూడలేం. అప్పుడు నేనేం చేశా, దేవుడు ఇట్లుంటాడు, నేను ఒక ఇమేజ్ చేశా, అన్నయ్య ఒక ఇమేజ్ చేశాడు, నేను ఒక ఇమేజ్ చేశా. సో ప్రపంచం మొత్తం కొన్ని లక్షల ఇమేజెస్ ఉన్నాయి దేవుని రూపానికి, కానీ దేవుడు ఒక్కడే ఉంటాడు. దేవుడికి ఇమేజ్ అనేది ఎక్కడుంటుంది? ఎవడు ఆయన చూడలేదు, చూడనేరడు. తిమోతికి రాసిన పత్రికలో అనుకుంటా, రిఫరెన్స్ దొరికితే చెప్పండి.
ఆరో అధ్యాయము చివరిలోనే ఉంటుంది. చదవండి అక్క. 6:16. మనుషుల్లో ఎవడునూ ఆయన చూడలేరు. మన శరీరాన్ని విడిచిపెడితే కానీ దేవుడు ఎట్లా ఉంటాడో తెలియదు. మరి తెలియని దేవుడికి నువ్వెట్లా ఒక రూపాన్ని క్రియేట్ చేసేసావు, నువ్వెట్లా ఆరాధిస్తావు? అదే చెప్తుండు దేవుడు, మీరు ఫాలో అవ్వద్దు. వీళ్ళు ఫాలో అయ్యారు. న్యాయాధిపతుల గ్రంథంలో ఫాలో ఏం చేశారంటే, తమ పిల్లలకు దేవుని గురించి చెప్పలేదంట. వాళ్ళు దేవుణ్ణి ఎరుగని ఒక కొత్త తరం మొదలైందంట. దానివల్ల ఎన్నో బాధలు పడుతూ వచ్చారు. ఎక్కడంటే అది 16 వచనం చదవండి. తరువాత యెహోవానైను కార్యములైను ఎరుగని తరం ఒకటి పుట్టింది. వాళ్ళంతా ఏం చేశారంటే ఐగుప్తులోంచి వారిని రప్పించిన తమ పితరులైన దేవుణ్ణి విసర్జించి బయలు దేవతకు పూజించారు. దేవుడు చెప్తున్నాడు, వద్దు నాన్న, మీరు ప్రత్యేకమైన వారు, మీరు ఇట్లా ఉండాలి, మీరు ఒక ఇమేజ్ని పూజించకూడదని చెప్పినా వీళ్ళు పూజించారంట. తర్వాత దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చింది. తద్వారా వాళ్ళు ఏం పోగొట్టుకున్నారంటే, ఆజ్ఞను ఫాలో కాకపోవటం వల్ల, ఆజ్ఞల ప్రకారం జీవించకపోవటం వల్ల వాళ్ళు దేవుని యొక్క పరిశుద్ధతను పోగొట్టుకున్నారు. తర్వాత వచనాలు చదివితే చాలా ఇబ్బంది పడ్డట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తాం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. ఏలీ కుమారులు కదా. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము యెహోవాని ఎరుగుకున్నా ఉన్నారు. ఎవ్వరికి భేదా లేదండి, ఇక్కడ ఎవ్వరికి తేడా లేదు. యేసుక్రీస్తు ప్రభు అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తాడు. ఇక్కడ చెప్పే మేమైనా సరే, పాస్టర్ గారు అయినా సరే, నిల్చున్నవారైనా సరే, అదర్స్ అయినా సరే, దేవుడు దృష్టిలో అందరూ ఈక్వలే. ఎవరిని ఎక్కడ ఏలీ కుమారులు అంటే పాస్టర్ గారి పిల్లలు తప్పు చేయటం వల్ల వాళ్ళని కూడా దేవుడు శిక్షించినట్టుగా చూస్తున్నాం. ఎందుకు ఇంత పవిత్రమైన గ్రంథం బైబిల్ అంటే, ఇక్కడ ఇది తప్పునే చూపించింది, పాపాన్ని చూపించింది. పాస్టర్ గారి పిల్లలైనా, పాస్టర్ తప్పు చేసినా సరే దేవుడు ఎక్కడ టాలరేట్ చేయలే. మావోడేలే కానీ చూసి చూడనట్టుగా ఈ ఒక్కదాన్ని సేవ్ చేద్దాం వల్ల అందరినీ శిక్షించుకుంటూ పోయాడు. అందుకే ఇది పవిత్రమైన గ్రంథం. ఎక్కడ మావోడు కాబట్టి కొంచెం ఈ మాటలు రాయనీయకుండా చేద్దాం, అన్నీ రాశారు. ఎవ్వరు తప్పు చేసినా ఇందులో రాయబడ్డది. ఏలీ కుమారులు అంట దేవుణ్ణి తప్పు చేశారు. తర్వాత మనం చూసినట్లయితే అక్కడ ప్రభావం పోయింది. 21వ వచనం, దేవుని మందసాన్ని వాళ్ళు ఎత్తుకుపోయారు. 21వ వచనంలో 4:21 21వ వచనం అదేంటంటే, దేవుని మనసం పట్టబడిందన్న సంగతి ప్రభావం ఇశ్రాయేలు నుండి పోయినని ఆ బిడ్డకు ఈకాబోద్ అని పేరు పెట్టను. అంటే దేవుని ఆజ్ఞలు, శాసనాలు, మాటలు ఫాలో కాకపోతే ఫస్ట్ పరిశుద్ధత పోతుంది. రెండోది ఏం పోయింది? ప్రభావం పోయింది. ప్రభావం అంటే నీ ఎనర్జీ, నీ అనుకుంటాం కదా మనం, నాకు చాలా ప్రభావం ఉంది, నేను అందరినీ అది పోద్ది అనమాట. దేవుని ప్రభావం వాళ్ళలోంచి వెళ్ళిపోతుంది ఆజ్ఞలు ఫాలో కాకపోతే. తర్వాత చూద్దాం మనం 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో, రాజైన దావీదు దేవుని హృదయానుసారుడు. ఇక్కడ కూడా మీరు గమనించండి, దావీదు దేవుని బిడ్డ, చాలా దేవునికి ఇష్టమైన వాడు. తప్పు చేసినా మళ్ళీ వదిలిపెట్ల, ఆయన గురించి మొత్తం రాపిచ్చిండు. చాలా కాంటెక్స్ట్ మనకు తెలుసు కాబట్టి చెప్పట్లేదు. ఇక్కడ ఏం పోయిందంటే, దావీదు అప్పటిదాకా కాపాడుకున్న పవిత్రత పోయింది. ఫస్ట్ ఏం పోయింది? పరిశుద్ధత పోగొట్టుకున్నారు. ఆజ్ఞలు ఫాలో అవ్వాలా, దేవుని మాట వినటం వల్ల ప్రభావం పోగొట్టుకున్నారు. మూడోది పవిత్రత పోగొట్టుకున్నాడు దావీదు. ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్ళి చదవండి, తెలుస్తుంది. ఎన్నో చిక్కులు వచ్చినాయి, పవిత్రత పోతుంది. మాట వింటే క్షేమం. తర్వాత మనం చివరిగా చూద్దాం, ఇక్కడ రాజైన హెరోదు గురించి మనం చూస్తాం. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో 21, 22, 23 వచనాలు. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం. జనులు
దైవస్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేశారంట. ఉమ్. ఇక్కడ నా తలంపు ఏంటంటే, నాలుగవదిగా దేవుని మహిమపరచకపోతే, దేవుని ఆజ్ఞను పాటించకపోతే ప్రాణాలు పోతాయి. నెంబర్ 1 పరిశుద్ధత పోయింది. నెంబర్ 2 ఏం పోయింది? ప్రభావం పోయింది. నెంబర్ 3 పవిత్రత పోయింది. నెంబర్ 4 ప్రాణాలే పోయినాయి. అదేంటన్నా, ఏం తప్పు చేసిండన్న ఆయన అంత ప్రాణాలు పోవాలంటే? దేవుని ఆజ్ఞను అతిక్రమించిండు. ఎక్కడ అతిక్రమించిండన్నా అని చూసినట్లయితే, రాజైన హేరోదు యూదుడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చినప్పుడే మనం చూస్తాం, రాజు ఏం చేయాలి? ధర్మశాస్త్ర గ్రంథాన్ని అంతా చేత్తో రాయాలంట, పెన్ను తీసుకొని మొత్తం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో మనం చూస్తాం, రాజులు, యూదా రాజులు రాజుగా ఎలక్ట్ చేయబడే ముందు ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకొని అంతా పెన్నుతో రాసి నేను ఫాలో అవుతానని చెప్పి సిగ్నేచర్ చేయాలన్నమాట. రూల్స్ అన్నీ తెలుసు. ద్వితీయోపదేశకాండం 17:18 వచనం. ఆ గ్రంథాన్ని చూసి ధర్మశాస్త్రం కోసం ఒక కాపీని తన కొరకు రాసుకున్న వాళ్ళను, అతని యొద్దే ఉండవలను. ధర్మం విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండునట్లు తమ దేవుడైన యెహోవాకు భయపడి ఆ గ్రంథమును చదువుతుండవలెను. హేరోదు యూదులకు రాజు. ధర్మశాస్త్ర గ్రంథంలో ఏముంటుందంటే, దేవుని ప్లేస్లోకి మనిషి రాకూడదు, దేవుని మహిమని తీసుకోకూడదు. ఇప్పుడు నేనే ఉన్నానండి, మన భాషలో చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా కొంచెం ఒక నెల రోజులు మీ ప్లేస్లో కూర్చుంటా అంటే ఎట్లా ఉంటుంది? ఎవడరా నువ్వు ఏడు నుంచి వచ్చినావు? చాలా ఉంటాయి. ఇక తర్వాత సంఘటనలు పక్కన పెట్టను. దేవుడు కూడా దేవుని ప్లేస్లోకి ఈయన వెళ్ళాలనుకోండు. అందరూ పొగిడితే ఏమన్నారంట? ఆయన ఏమనాలి? వద్దు బాబు, నేను మనిషిని, మీరు నన్ను పొగడొద్దయ్యా, నేను కేవలం మనిషిని, నన్ను పొగడొద్దు, దేవుణ్ణి స్తుతించండి, ఆరాధన చెప్పడం పోయి సూపర్ చెప్పారా పిల్లగాలు అన్నాడంట. వెంటనే చనిపోయినట్లుగా ప్రాణం కూడా పోతుంది. సౌల్ ఏం చేశాడు? ఆజ్ఞ అతిక్రమించడం వల్ల రాజ్యాన్ని కోల్పోయాడు, ప్రాణాలు కోల్పోయాడు. సంసోన్ ఆజ్ఞ అతిక్రమించడం వల్ల పవిత్రత, పరిశుద్ధత, ప్రాణం మొత్తం చెప్పినవన్నీ ఆయనలో ఉన్నాయి. నాజీరు వ్రతభంగం కలిగింది. దేవుడు నాజీరు చేసిన వ్యక్తి కూడా తప్పు చేస్తే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయిచ్చాడు. బైబిల్ గ్రంథం ఎందుకు అంత మంచిదంటే, ఈ తప్పులు మీరు చేయకండిరా బాబు అని చెప్తుంది. అలాంటి రాజులు, అలాంటి చాలా గొప్ప వాళ్ళే తప్పులు చేశారు కాబట్టి మీరు చేయొద్దు అని చెప్తుంది. చాలామంది బైబిల్ని వక్రీకరించి ఏం చెప్తారు? అక్కడ అట్లుందండి, ఇక్కడ ఇట్లుందండి, అట్లుంది కాబట్టి నువ్వు అట్లా ఉండకరా అని చెప్తుంది అన్నమాట. కాబట్టి మనం ఆజ్ఞలు అతిక్రమించకపోతే ఇన్ని నష్టాలు అనేవి ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అంటే దేవుడు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు, ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నా. కాంటెక్స్ట్ మనకు తెలియాలి కాబట్టి తర్వాత మనం ఒక్కొక్కటి ధ్యానించుకుంటూ పోదాం. దేవుడు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడంటే మనం సక్రమంగా నిర్వర్తించడానికి. మనం చూసినట్లయితే దేవుడు ఈ 10 ఆజ్ఞలను రాతి పలకల మీద రాస్తూ ఇచ్చాడు. తర్వాత ధర్మశాస్త్రాన్ని కూడా ఇచ్చాడు. ధర్మశాస్త్రం అంటే బుక్ ఆఫ్ లా, వాళ్ళ యొక్క రాజ్యాంగం అన్నమాట. మనం చూస్తాం ఎక్కడంటే నిర్గమాకాండంలో చూడండి ఒక మాట. నిర్గమాకాండము 24వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము, నీవు వారికి బోధించినట్లు ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను, చాలా ఆజ్ఞలు, ధర్మశాస్త్రం 2 వేరు. అంత భాగమైనప్పటికీ అవి చాలా ప్రాముఖ్యమైనవి. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం గురించి దేవుడు రాయించి వస్తాడు. ఎవరికంటే ఇశ్రాయేలీలందరూ మీరు ఈ రాజ్యాంగాన్ని, ఈ రూల్స్ని, ఈ న్యాయ విధుల్ని, జడ్జిమెంట్స్ని పాటించాలని చెప్పి చాలా రూల్స్ ఉంటాయి. మీరు నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం చదువుకుంటా పోతే మీరు ఎట్లా ఉండాలి, ఎంత నిష్టగా ఉండాలి, మందిరంలోకి వచ్చేటప్పుడు ఎట్లా రావాలి, చాలా ఆ గంగానంలో కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, పాస్టర్ గారు అయితే స్నానం చేయాలి, బట్టలు మార్చుకోవాలి, చాలా రూల్స్ ఉంటాయి. అంత పవిత్రత కోరాడు దేవుడు. ఇప్పుడు మనం అవన్నీ
మనకు కాదులే కానీ మనం ఆచరించట్లేదు, కానీ దేవుడు అంత పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటాడనే విషయాన్ని వాటి ద్వారా మనం గమనించుకోవచ్చు. అంత పరిశుద్ధమైన దేవుడు యెహోవా దేవుడు. అయితే ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు అసలు ప్రాముఖ్యంగా ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే మనం చూద్దాం కొన్ని మాటలు ధర్మశాస్త్రం గురించి కూడా. రోమాపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. రోమపత్రిక అంటే ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు, దాని యొక్క ముఖ్యమైన కీ పాయింట్స్ ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన తీర్చబడడు, పాపమనగా ఎట్టిదో. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే పాపం అంటే ఏంటి అనేది మాత్రమే చెప్తుంది, పూర్తిగా పాపాన్ని తీసేయలేదు. బాబు ఇది పాపం, ఆయన ఇది. ఇంకో దగ్గర చూడండి, ఆయన ఏమంటాడంటే గలతీ పత్రికలో ధర్మశాస్త్రం అనేది మనకి బాల శిక్షకుడు ఆయన. గలతీ 3:24. గలతీ 3. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు నడిపించడానికి ధర్మశాస్త్రం మనకు బాలశిక్ష అంటే యేసు ప్రభు దేవుడి దగ్గరికి రావడానికి ఈ ధర్మశాస్త్రము ఈ రాజ్యాంగం మనల్ని తీసుకోవడానికి బాలశిక్షకుడు అంటే ట్రైనింగ్ ఇస్తుంది, తీసుకొని వస్తుంది. పాపాన్ని తీసేయలేదు కాబట్టి పాపం అంటే ఏంటో చెప్తుంది. అవి ఎట్లా అనేది కన్ఫ్యూజన్గా మాకు అర్థం కాలేదంటే ఉదాహరణ చెప్తానండి. మొన్న బైక్ పాడైంది, నేను ఒక నవీన్ దగ్గరికి వెళ్ళా. ఆయన మాట్లాడుతూ ఆయన అన్నాడు. అన్నప్పుడు ఏమైందంటే నా మొహం మీద ఏమైందంటే ఇట్లా అనేటప్పుడు ఆయన చేతికున్న గ్రీజ్ మొత్తం నా మొహానికి అంటింది. అన్న గ్రీజ్ అంటిందని అంటే సర్లే తరత కడుక్కొని మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూస్తున్నట్లయితే అద్దం ముందుకు వెళ్ళగానే నాకు కనబడ్డది. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏంటి? అద్దం నా మొహం మీద మచ్చను ఓన్లీ చూపిస్తుంది నాకు, కానీ నేను దేంతో కడుక్కోవాలి? నీళ్ళతోనో సబ్బుతోనో డెటాల్తోనో కడుక్కోవాలి. ఇదేంటి? యేసుక్రీస్తు రక్తం. పాపాన్ని తెలియజేస్తుంది అద్దం. ఓన్లీ ధర్మశాస్త్రం అనేది నీ పాపాన్ని చూపిస్తుంది. ఒరే బాబు నువ్వు ఇట్లున్నావు, అట్లున్నానా? సరే మరి ఎట్లా క్లీన్ అవ్వాలి? క్లీన్ అవ్వాలంటే యేసు రక్తము కిందికి రావాలి. మనం యేసు రక్తం కిందికి వస్తే, రక్తం కిందికి రావాలంటే రక్తం మించబడిద్దా? అది కాదు, మన మనసులో యేసును అంగీకరించడం. యేసు రక్తం కిందికి రావడం అంటే, యేసు రక్తంలో కడుక్కోవడం అంటే ఏంటంటే మన మనసులో ప్రభువా నువ్వు నిజంగా ఉన్నావంట, నా కోసం చనిపోయావంట, నేను ఇంతకుముందు పాపంలో ఉన్నాను, నా తరతరాలు పాపంలో ఉన్నాయి, మేము విగ్రహారాధనలో ఉన్నాము, కానీ ఇప్పుడు నువ్వు మా కోసం చనిపోయావంట, మా ఆత్మకు రక్షణ ఇస్తావంట. ఎట్లా అంటే నీ రక్తం ద్వారా ఇస్తావంట. నమ్మటం, బిలీవ్. క్రైస్తవ జీవితం అంటేనే విశ్వాసం, నమ్మటం. అట్లా నమ్మితే మన పాపాన్ని కడగడానికి దేవుడి శక్తిని బలాన్ని ఇస్తాడు. అంటే ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే ఓన్లీ చూపిస్తుంది అంతే. ఇగో ఇది పాపం, ఇది బాబు ఎట్లా ఉన్నావు జాగ్రత్త. ఏం చేయాలి? యేసు ప్రభు దగ్గరికి రావాలి. కడిగేది ఆయనే, పరిశుద్ధపరిచేది ఆయనే, కడిగిన తర్వాత నడిపించేది కూడా ఇంకా ఆయన చూసుకుంటాడు. నువ్వు వస్తే చాలు, మిగతా పనులన్నీ దేవుడు చూసుకుంటాడు. ఆత్మకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. మనం చూస్తాం ఇక్కడ కూడా ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే అది పాపాన్ని తీసివేయలేదు, మనల్ని నీతిమంతులం కాలేమంటది. ఎక్కడంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం, ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు. ఇప్పుడు చెప్పుకుంది అదే చాలా అండి. ధర్మశాస్త్రం వల్ల ఎవరు కూడా శుభ్రం అయిపోయి నీతిమంతులు అవ్వరంట. అందుకని దేవుడు ఏం చేశాడు? కింద చదవండి. క్రీస్తు విమోచించాడు. క్రీస్తు మన కోసం చనిపోయి ఆ ధర్మశాస్త్రం కింద ఏంటన్నా ఈ ధర్మశాస్త్రం అంటే ఒక సింపుల్ మాటలో చెప్పాలంటే ధర్మశాస్త్రం దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినప్పుడు నేనే ఉన్నానండి, నేను పాతకాలం వ్యక్తిని, నేను ధర్మశాస్త్రం కింద ఉన్నా నేను అనుకోండి, ఊహించుకోండి. అప్పుడు నేనేం చేశానంటే ఒక వ్యక్తిని ఫస్ట్ దెబ్బలు కొట్టా, కాళ్ళు ఇరగొట్టా.
ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళా, అయ్యగారు ఈయన కాలు ఇరగొట్టిండు అంటే, అవునా, అప్పుడు నువ్వేం చేయాలంటే ఒక 2 మేకపిల్లలు తీసుకెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి బలిస్తే నీ కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తారు. అవునా, మంచిది. 2 మేకపిల్లలు కొనుక్కెళ్ళా, అయిపోయింది. వచ్చే వారం మళ్ళీ ఏం చేశానంటే నేను ఇంకొక పర్సన్ కత్తితో పొడిచి చంపేశా. అరే అదేంటి అడ్డు చేసినావు అంటే, అవునా, మళ్ళీ పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి పాస్టర్ గారు ఏం చేశారు, ఈసారి గొర్రె పిల్లని తీసుకురా. సరే గొర్రె పిల్లని కొనుక్కొచ్చా, రక్తం కట్ చేశారు నా కోసం, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, నేను విడుదల పొందా. ఇట్లా నేను కంటిన్యూ చేసుకుంటే పోతూనే ఉన్నా, నేను మారట్లా. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం ఉండటం వల్ల నేను కంటిన్యూ. మనం అంతేగా చాలామంది న్యాయం అంటే లాలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని ఉపయోగించుకొని చాలామంది ట్యాక్స్ కట్టరు, దొంగతనం చేస్తూ ఉంటారు. అప్పులు కట్టకుండా దొంగతనంగా తప్పించుకోవడానికి, ఒకళ్ళు చంపారనుకోండి, తప్పించుకోవడానికి లాలో ఉన్న లూప్ హోల్స్ ఎత్తుక్కుంటారు. ఇక్కడ కూడా ఆనాటి ప్రజలు ఏం చేశారంటే, మనసు మారట్లేదు, మారు మనసు పొందట్లేదు, కానీ పాపాల మీద పాపాలు కంటిన్యూ చేసుకుంటూ పోతున్నారు. ఒకసారి పావురం, ఒకసారి కోడి, ఒకసారి పిట్ట, ఒకసారి గొర్రె, మేక చంపుకుంటూ పోతున్నారు, కానీ వీళ్ళు మాత్రం చేంజ్ అవ్వట్లా. సో మనసు చేంజ్ అవ్వాలంటే ఒక వ్యక్తి ఇట్లా కాదులే అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తుని పంపించాడు, సొంత కుమారుణ్ణి, పరిశుద్ధిని రక్తం ద్వారానే. మళ్ళీ రక్తం ఎందుకన్నా అంటే సాధారణంగా మనం చెప్పవచ్చు ఏమని, రక్తము చిందించకుండా, హెబ్రీ పత్రికలో ఉంది కదా, రక్తం చిందించకుండా పాపక్షమాపణ జరగదు. మనం కూడా చాలా చోట్ల చూస్తూ ఉంటాం కదా, ఏదైనా తప్పు చేసినప్పుడు ఇంతకుముందు మా అమ్మోళ్ళు తీసుకెళ్ళేటోళ్ళు, ఫలానా దేవత దగ్గర తీసుకెళ్ళి, బాబు నువ్వు ఏం చేయాలంటే కోడిని కట్ చేయి, ఇట్లా అను. ఎందుకమ్మా అంటే ఆ రక్తం ఏం చేస్తుంది అంటే మనల్ని నేను శుభ్రం చేస్తుంది. ఎప్పటి వరకు చేసింది నా శుభ్రం? ఆ క్షణం వరకే. తర్వాత నేను మళ్ళీ ఫ్రెష్గా చేసా, మళ్ళీ వచ్చేవారం మళ్ళీ పాపం చేసా, వచ్చేవారం మళ్ళీ అబద్ధం ఆడా, వచ్చేవారం మళ్ళీ వ్యభిచారం చేసా, వచ్చేవారం పై వచ్చేవారం ఇంకేదో చేసా. ఇలా ఎన్ని కోళ్ళు కొయ్యాలి నేను, ఎన్ని మేకలు కొయ్యాలి? కాబట్టి వీటన్నిటికీ ఆయన అంటాడు, ఒక్క బలి ద్వారా యేసుక్రీస్తు పరిశుద్ధుడిగా జీవించి మరణించడం ద్వారా, ఆ రక్తం ద్వారా మనందరం క్లియర్ చేయబడ్డామంటే కాన్సెప్ట్ అదనమాట. ఆయన మరణించాడు కాబట్టి నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన యందు నమ్ము, మారు మనసు పొందు, రక్షణ పొందు. ఇదే క్రైస్తవ జీవితం. అప్పుడు ఆయన హృదయంలోకి వస్తాడు. నిజంగా నమ్మితే, ప్రభువా నువ్వు నా కోసం చనిపోయావు, నేను ఉంటున్నాను కానీ చేంజ్ అవ్వట్లా, నాలో చేంజ్ రావట్లేదు, నేను ఎంతో కాలం నా భక్తిలో కొనసాగుతున్నా కానీ మారట్లేదు. సో కాబట్టి మనం ధర్మశాస్త్రాన్ని అందుకే దేవుడు కొట్టివేశాడు. ఇంకో దగ్గర మనం చూస్తాం చూడండి, గలతీ 3:13 ద్వారా ఆయన శాపం నుంచి మనల్ని విడిపించాడు. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏమయ్యాం? రోమా 6:14 ప్రకారం, రోమా 6:14లో మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు గనక పాపం మీకు ఉండదు అనమాట. ధర్మశాస్త్రం కింద ఉన్న మనం ఎంతసేపు అక్కడక్కడ కొట్టుమిట్టాడుతూ పాపంలోనూ ఉండిపోయాం. యేసు ప్రభు మరణించాడు, తిరిగి లేచాడు, మనల్ని పరిశుద్ధం చేశాడు. ఇప్పుడు మనం ఏంటంట, ధర్మశాస్త్రం అండర్లోకి రాము. ఎవరు అండర్లోకి వెళ్ళిపోతాం? యేసుక్రీస్తు అండర్, ఆయన క్రిందకి వెళ్ళిపోతాం. యేసుక్రీస్తు వారంగా ఉంటాం. ఇంకా ధర్మశాస్త్రం మనకు పని లేదు, పోయింది అది. కాబట్టి మనం ఇప్పుడు పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. ఎందుకంటే మనం దేవుని ఎదుట పాపం ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమిస్తూ ఉంటారనమాట. మళ్ళీ అలా పాపం చేయండి అని కాదు, మన పాపాన్ని తీసివేయడానికి ధర్మశాస్త్రం ఆయన కొట్టివేయబట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆనాటి యూదులు కూడా, ఆనాటి ప్రజలు కూడా చాలామంది ఏం చేశారంటే, పౌలు భక్తుడు అంటాడు రోమాపత్రిక 2వ అధ్యాయంలో, ఈ మాటలన్నీ మంచియే, ధర్మశాస్త్రంలోని 10 ఆజ్ఞలు కానీ ఇవన్నీ కూడా చాలా మంచి. దొంగతనం చేయొద్దు తప్ప, వ్యభిచారం చేయొద్దు తప్ప, అవి కూడా వాళ్ళు ఫాలో అవ్వలేదంట. చూడండి రోమాపత్రిక 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 13వ వచనం, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే. యాక్చువల్గా అప్పటి ప్రజలకు తగ్గట్టు మంచిదే, దాన్ని కూడా వాళ్ళు చేయలేదంట. దాంట్లో లూప్ హోల్స్ ఎతికారంట, వింటూనే ఉన్నారు కానీ ఫాలో అవ్వట్లేదంట. లూప్ హోల్స్ ఎతికి, మనం ఏదైనా బలిద్దాం, ఫ్రెష్గా ఇంకో పాపం చేయొచ్చు, పాపం నుంచి బయట పడలేదు. అందుకని యేసుక్రీస్తు తను బలిగా రావాల్సి వచ్చింది. కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సింది, ధర్మశాస్త్రాన్ని ఎందుకు దేవుడు అలౌ చేశాడు వాళ్ళందరికీ అంటే,
ఆనాటి కాల ప్రజలకి అది మంచిదే, కానీ దాన్ని కూడా ఫాలో అవ్వలేదు కాబట్టి యేసు ప్రభు రావాల్సి వచ్చింది, మరణించాల్సి వచ్చింది, ఆయన తిరిగి లేవాల్సి వచ్చింది. అందుకనే ధర్మశాస్త్రాన్ని దేవుడు కొట్టేశాడు, ఇంకా అది ఉండదు. ఎక్కడ ఉంటుందంటే మనకి ఎఫ్సి పత్రికలో ఉంటుంది 2:14. అయినను ఎఫ్సి చదవండి. ఎఫ్సి 2:14 అంటే ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండి ద్వేషమును తన శరీరమందు కొట్టి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును ఏకం చేశాడు. కొలసీ పత్రికలో కూడా మనం చూస్తాం. కొలసీ 2:15 ఇదే మాట. దేవుడు వ్రాత అంటే చేత్తో రాసేందుకు చెప్పుకున్నాం కదా, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల మన మీద రుణముగాను పాపమునకు విరోధముగాను ఉండిన సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధాన్ని క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింప చేసాను. చాలు. అంటే నా తలంపు ఏంటంటే ఇక్కడ ధర్మశాస్త్రాన్ని పాపానికి ఉపయోగించుకున్నారు. మామూలు భాషలో సాధారణంగా చెప్పాలంటే దేవుడు ధర్మశాస్త్రం ప్రకారం జీవించండిరా బాబు అని చెప్తే ధర్మశాస్త్రాన్ని కూడా పాపం చేయటానికి యూజ్ చేసుకున్నారు. మన భాషలో రాజ్యాంగం ప్రకారం మీరు చూడండి, ఎవరన్నా ఒక వ్యక్తిని మర్డర్ చేస్తే వెంటనే జైలు వేసి ఉరికి తీస్తారా? తీయరు. చాలా కాలం ఉండిన తర్వాత కోర్టులో కేసులు అవన్నీ చేసిన తర్వాత ఆ లాయర్ ఇంకా తెలివైన లాయర్ అయితే ఆ వ్యక్తిని బయటికి తీసుకురావడానికి కేసును చేంజ్ చేసి చూస్తారా? అంటే లాలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని సేమ్ ధర్మశాస్త్రంలో ఉన్న లూప్ హోల్స్ని పెట్టుకొని పాపంలోంచి బయటికి రావట్లా, దాన్నే పాపానికి ఆధారం చేసుకున్నారు. వీళ్ళు ఇట్లా కాదులా, వీరు మారరు. ఆదికాండంలో మనం చూసాం కదా, నోవాహు జలప్రలయం అప్పుడు వీరిగా మారరా బాబు, బాల్య దినముల నుంచి వీరి హృదయం చెడ్డదే, వీళ్ళని చంపినా వేస్ట్. దేవుడు అందరినీ జలప్రలయంతో చంపేశాడు. మళ్ళీ ఇంకో జనరేషన్ పుట్టిద్ది, మళ్ళీ వాళ్ళు అలాగే ఉంటారు, మళ్ళీ చంపిన ఈసారి జలప్రలయం కాకుండా అగ్ని వస్తుంది, అగ్నిలో అందరూ చచ్చిపోతారు. సేమ్ మళ్ళీ పుట్టిన వాళ్ళు మళ్ళీ అలాగే ఉంటారు. ఇట్లా కాదులే అని చెప్పి దేవుడు ఏం చేశాడు, మిమ్మల్ని చంపనిక దానికి గుర్తుగా ఆయన ఇంద్రధనుస్సుని ఆకాశంలో పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. నా తలంపు ఏంటంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని పూర్తిగా తీసేశాడు. ఎందుకంటే దాన్ని మనం ఆధారం చేసుకొని పాపం ఇంకా ఎక్కువ చేస్తున్నాం. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన వాడు పాపం చేయలేడు, ఎందుకంటే ధర్మశాస్త్రానికి బదులుగా దేవుడు పరిశుద్ధాత్మను మనలో పెట్టాడు కాబట్టి నువ్వు అంత తొందరగా పాపం చేయలేవు. లోపల నుంచి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు, అరే బాబు జాగ్రత్త. బయట వాళ్ళకి అది ఉండకపోవచ్చు, పరిశుద్ధాత్మ అనుభవం దేవుని ఎరగిన వారికి ఉండకపోవచ్చు. కాబట్టి అందరూ క్రీస్తుని ఎరగాలని ఆయన యొక్క తలంపై ఉన్నది. తర్వాత మనం చూసినట్లయితే దేవుడు ఇచ్చిన మొదటి ఆజ్ఞ, టైం అయిపోయింది, జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పుకొని ఉంచుకుందాం. నిర్గమాకాండం 20:2 చాలా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అది కూడా మొత్తం ఇక్కడ చూసినట్లయితే మనం దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎందుకో తెలుసుకున్నాం. దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎవరికి, అవి ఎలాంటివి, ఆజ్ఞలు పాటించకపోతే ఏమైద్ది తెలుసుకున్నాం. అసలు ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు పెట్టాడో తెలుసుకున్నాం, ధర్మశాస్త్రాన్ని ఎందుకు కొట్టేశాడో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆజ్ఞలు ఏంటో తెలుసుకుందాం. ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే. మొదటి ఆజ్ఞ అంటున్నాడు దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. అదేంటిది మనం అనుకుంటాం, యేసు ప్రభు ఇంత ఇలాంటోడా, నేనే అంటున్నాడేంటి? ప్రతిసారి ఏమంటారంటే యేసు ప్రభు ఒక్కడే దేవుడు. క్రైస్తవులు కానీ ఎవ్రీ క్రైస్తవుడు సువార్త ప్రకటించకి వెళ్ళిన ఏమంటారు, యేసు ప్రభు ఒక్కడే దేవుడమ్మా, మీరు అంగీకరించండి. అన్నకి నాకు మనం చేసినప్పుడు సువార్త చేస్తుండగా ఒక ఆంటీ గారు కలిశారు, అమ్మగారు. మేము పత్రిక ఇచ్చాము, సువార్త చెప్పాము, యేసు ప్రభు ఒక్కడే దేవుడమ్మా నమ్ముకోండి అంటే
ఆ ఆంటీ గారు అన్నారు, మేము కూడా ఇంతకుముందు వెళ్ళేవాళ్ళం కాబట్టి నాకు తెలుసు ఆయన గురించి మొత్తం అనేసి అన్నారు. తెలుసు అయితే మరి భారతదేశంలో కొన్ని వందల కోట్ల కదా, కోట్ల దేవతలు అంటారు. ఇంతమంది దేవతలు ఎట్లా ఉన్నారు ఒక్కడైనప్పుడు అని అడిగా. అంతే కదా, 33 కోట్ల మంది దేవతలు అంటారు సహోదరులు. మరి దేవుడు ఒక్కడైనప్పుడు ఇన్ని మంది ఇన్ని నెంబర్ ఉండకూడదు కదా. చెప్పలేదు. వాళ్ళు ఏమన్నారంట, మీరు ఇంతే మాట్లాడతారు, మేము ప్రసాదం ఇంతే తీసుకోరు అన్నారు. ప్రసాదానికి దీనికి సంబంధం ఏంటండి అనేసి అన్నాం. ఆ కాంటాక్ట్ ఏంటంటే అప్పుడే ఆంటీ గారు గుడికి వెళ్ళి వస్తున్నారు. చేతిలో అవన్నీ ఉన్నాయి, ప్రసాదం అదన్నీ పట్టుకున్నారు. తీసుకుంటాం అన్నాం. మీరు ప్రసాదం ఇస్తే తీసుకుంటారా? తీసుకోరు, మీరు అందరూ ఇంతే మాట్లాడతారు, యేసుప్రభువుని నమ్ముకోండి అంటారు, ఆయన ఒక్కడే దేవుడు, నేనే దేవుడు ఆయన చెప్పాడు, మీరు మాకు చెప్తారు, అట్లా ఎట్లా అనేసి అన్నారు. తీసుకుంటాం అంటే అన్నారు. తీసుకుంటాం అన్న. ఫస్ట్ అన్న తిన్నాడు, నేను కూడా తిన్నా, ఇచ్చారు. మరి నేను తీసుకుంటా కానీ నేను చెప్పిన మాట వింటరా అన్న. వింటామన్నారు. పత్రిక ఇచ్చాం, చెప్పాం, ప్రసాదం మీరు ఎప్పుడైనా ఇవ్వండి, మాకు బొట్టు పెట్టండి, దండేయండి, ఏమైనా చేసుకోండి, ఇవి మమ్మల్ని ఏవి చెయ్యవు. ఎందుకంటే వాటికి శక్తి లేదు, బలం లేదు, కొన్ని మాటలు చెప్తూ వచ్చినాం. కాబట్టి ప్రసాదం తిన్న తర్వాత చెప్పినాం, యేసుప్రభువు తప్ప మిమ్మల్ని ఎవ్వరు కూడా మిమ్మల్ని మీ ఆత్మకు రక్షణ ఇవ్వలేరు, మిమ్మల్ని విడిపించలేరు. మీరు యేసుప్రభువుని అంగీకరించకపోతే ఒకానొక రోజు తీవ్రంగా బాధపడతారు, అది కాని స్థలానికి వెళ్ళిపోతారు. ఇప్పుడైనా పత్రిక చదవండి, నమ్మండి. మీరు ఇంకోసారి కనిపించినా మేము ప్రసాదం తింటాం. కిస్మిస్లు ఇచ్చారు పొద్దున్నే. మేము వాకింగ్ వెళ్తా అంటే ఆయనకు కొన్ని కిస్మిస్లు, నాకు కొన్ని కిస్మిస్లు మంచిగా ఉన్నాయి, తిన్నాం. ప్రసాదం అది కాదు కాంటెక్స్ట్. సత్యం గురించిన అన్వేషణ ఉండాలి మనిషికి. నేను చెప్తున్నా కదా, నేను యూట్యూబ్లో కూడా చెప్తున్నా, నేను తిరుపతి వెళ్ళాం, అక్కడ తీసుకువెళ్ళారు, అక్కడ ఆరాధన చేసాం, అక్కడ పూజలు చేసినాం. అక్కడే నాకు ఆ పేరు శ్రీనివాసన్ అందుకే పెట్టారు. మా అమ్మలు చెప్తూ ఉంటారు. నేను తెలుసుకున్నాను, అన్ని రకాల పూజలు చేసేవాళ్ళం, ఇప్పుడు ఎందుకు చేయట్లేదన్న అంటే వాటి వల్ల మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. పాపంలోంచి బయటికి మనం రాలేము. కేవలం యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే కడగబడితేనే, అంటే దేవుని యందు విశ్వాసం ఉంచితేనే. దేవుడు నన్ను పుట్టించాడు, యేసుప్రభు పుట్టించాడు, దేవుడు ఒక్కడే అంటారు. మళ్ళీ ఇన్నెందుకు? మళ్ళీ నా క్వశ్చన్ అదే, దేవుడు ఒక్కడే అని అందరూ అంటారు. దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఒకళ్ళనే కూడా మీరు తెలుసుకోవాలి. ఆ సత్యాన్ని తెలుసుకునేదానికి మార్గమే బైబిల్. ఎప్పుడైతే బైబిల్ చదువుతామో దేవుడు ఒక్కడే అనే కాన్సెప్ట్ అర్థమైద్ది. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేయాలి. ఆయన అంటాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు ఎందుకు ఉండకూడదు అంటే, మనం చాలామందిని క్రియేట్ చేసుకుంటాం. ఒక సేవకులు చెప్తారు, మనిషి తయారు చేసిన దేవుళ్ళు అనేక మంది, మనిషిని తయారు చేసిన దేవుడు ఒక్కడే. అర్థమైందా? మనిషి తయారు చేసిన దేవుళ్ళు అనేక మంది, కుప్పలు తెప్పలు, చాలా చాలా పేర్లు, చాలా చాలా స్థలాలు, చాలా చాలా ఊర్లు, ప్రపంచం మొత్తం. కానీ మొత్తం ప్రపంచాన్ని, సృష్టిని, మనుషులందరినీ తయారు చేసిన దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడో ఎవడో తెలుసుకోవటమే పరలోకానికి మార్గం. ఆయన అంటాడు కదా, యోహాను సువార్త, యేసుక్రీస్తుని ఎరుగటయే 17వ అధ్యాయం అనుకుంటా, యేసుక్రీస్తుని ఎరుగటయే నిత్య జీవనం. యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడానికి మొదలుపెట్టు, ఆటోమేటిక్గా నీ మార్గాలు, నీ స్టెప్స్ వెళ్ళిపోతాయి. అంటే నిత్య పరలోకానికి, స్వర్గానికి, మన భాషలో స్వర్గానికి వెళ్ళిపోవడానికి ఎంతో అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయం మందు మనం తెలుసుకున్న మాటల్ని హృదయపూర్వకంగా ధ్యానం చేద్దాం. అసలు ఈ ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? రూల్స్ ఎందుకు పెట్టాడు? కమాండ్మెంట్స్ ఎందుకు ఇచ్చాడు? ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు? మళ్ళీ ధర్మశాస్త్రం ఎందుకు కొట్టేశాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఆ ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని మనం పాపం చేస్తున్నాం. చాలా చోట్ల మనం కూడా చూసినట్లయితే భక్తిలో ఆ భక్తిని ఆధారం చేసుకొని మనం పాపం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ తీసేసిన దేవుడు యేసు ప్రభువునే విశ్వసించనని మాట క్లియర్గా చెప్తున్నాడు. ఆయన మొదటి మాట ఏం చెప్తున్నాడంటే, నేనే దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. దీని గురించిన వివరణ మనం తర్వాత చూద్దాము. కాబట్టి ఈ మాటలు మనం ఇంటికి వెళ్ళాక పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే మనకి ఇంకా దేవుడు తెలియపరుస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక.